అందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. పెన్షనర్స్కి 12 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు శుభవార్తని చెప్తూ సంచలన తీర్పు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీంతో సంబరాల్లో పెన్షనర్స్ అయితే ఉన్నారు. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క వీడియోని మన పెన్షనర్స్ అందరికీ షేర్ చేయండి. ఇక్కడ చూస్తూ ఉన్నాం పెన్షనర్స్ అని చెప్పి. సో ముఖ్యంగా పెన్షనర్స్కి సంబంధించి అదిరిపోయే శుభవార్తను చెప్తూ అందరికీ వర్తించేలా ముఖ్యంగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు, కీలక తీర్పు అయితే ఇచ్చింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం భారీ విజయాన్ని ఇస్తూ తీర్పు. 12 ఏళ్ల తర్వాత మనకి పెన్షనర్స్కి అయితే విజయం అయితే రావడమే జరిగింది. సుప్రీంకోర్టులో పదవీ విరమణ పొందిన పెన్షనర్స్ హక్కులను కాపాడే దిశగా సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునైతే వెలువరించడమే జరిగింది. ముఖ్యంగా పింఛన్దారులకు బిగ్ రిలీఫ్ని అయితే ఇవ్వడమే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం పెన్షనర్స్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ మేరకు తీర్పు అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. సో ముఖ్యంగా పెన్షనర్ల ప్రయోజనాలను మాత్రమే ఆపేసి సర్వీసులో ఉన్న ఉద్యోగులకు డిఏ చెల్లించడానికి కోర్టు తప్పుపట్టింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. సో ముఖ్యంగా పెన్షనర్స్ ప్రయోజనాలు ముఖ్యంగా మనకి ఆలస్యం చేస్తూ ఉద్యోగులకి సకాలంలో చెల్లించడానికి తప్పుపట్టింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం ఉద్యోగులు రిటైర్ అయిన పెన్షనర్లను వేరువేరు వర్గాలుగా చూసి ఒకరికి ప్రయోజనాలు ఇస్తూ మరొకరికి నిరాకరించడం సమానత్వ హక్కుకు విరుద్ధమని చెప్పి ధర్మాసనం పేర్కొంది. సో ముఖ్యంగా ఇప్పటి నుంచి ఈ తీర్పు యొక్క ప్రభుత్వాలపై ఒత్తిడిని అయితే పెంచనుంది. ఇక్కడ చూస్తూ ఉంటాం భవిష్యత్తులో ఏదైనా సంస్థ పెన్షనర్ల పట్ల వివక్షను చూపిస్తే ఈ సుప్రీంకోర్టు తీర్పును ప్రాధాన్యతగా తీసుకోవడమే జరుగుతుంది. ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పి ముఖ్యంగా పెన్షనర్స్కి డిఆర్ తగ్గించడం సరికాదని. సో ముఖ్యంగా బకాయిల చెల్లింపులపై మనకి ఈ తీర్పు ఇప్పటి నుంచి అమలు కానుంది. పెన్షనర్స్ అందరికీ వర్తించింది. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ అందరికీ కూడా గమనించగలరు. ఇటువంటి న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.